డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చర్చించుకునే విషయం షోల్డర్ జాయింట్, భుజము. ఈ భుజం అన్నది చాలా ముఖ్యమైన పార్ట్. ఎందుకంటే మన 90% యాక్టివిటీస్ రైట్ ఆర్ లెఫ్ట్, కానీ ఎక్కువగా రైట్ షోల్డర్ తోటి మనకు యాక్టివిటీస్ ఉంటాయి. ఎందుకంటే చేతిలో జరిగే ప్రతి మూమెంట్ షోల్డర్తో కూడా తప్పగా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది చూడండి, మనకు ఇక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే మనం బాల్ అండ్ సాకెట్. ఇది బాల్ అండి, ఇది సాకెట్. సాకెట్ కొంచెం షాలోగా ఉంటుంది. ఇది మనము షోల్డర్ బ్లేడ్ అంటాం, అంటే స్కాపులా బోన్. సో స్కాపులా బోన్ మనకు ముందటికి ఇలా ఉంటుంది, వెనకాల ఇలా ఆక్రోమియం వచ్చేసి దీనికి ఒక మజిల్స్ అటాచ్మెంట్ ఉంటాయి. సో ఈ ఆర్మ్ యొక్క బోన్ని మనం హ్యూమరస్ బోన్ అంటాము. ఈ బోన్ వచ్చి దీనికి ఇలా అటాచ్ ఉంటుంది. దీన్నే మనం షోల్డర్ జాయింట్ అంటాం. దీని యాక్టివిటీ చూడండి, మీకు పైన హించ్ వరకు వస్తుందండి. దీనిలో ఈ మస్కులర్ సపోర్ట్ తోటి యాంటీరియర్ ఉంటుంది, వెనకాల ముందు భాగంలో వెనకాలకి పైకి, అండ్ రొటేషన్ మూమెంట్ కూడా. ఇందులో మనకు ఫుల్ రొటేషన్ మూమెంట్ కూడా అవుతుంది. సో దీన్ని మనము వీటి యొక్క పార్ట్స్ ప్రకారం మనం షోల్డర్ పెయిన్ అన్నది వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ బోన్స్ సమస్యలలో ఎక్కువగా అరిగిపోవడం కానీ, లేకపోతే ఫ్రాక్చర్స్ అవడం కానీ, లేకపోతే డిస్లొకేషన్ అంటే బాల్ ముందుకు కానీ వెనకకు కానీ జరిగిపోవడం కానీ, లేకపోతే బోన్స్ ఆస్టోపోరోసిస్ బోన్స్ వలన మెత్తబడడం కానీ, బోన్స్ చుట్టుండే ఈ లిగమెంట్స్ యొక్క సమస్యలు కానీ, బోన్ చుట్టుండే క్యాప్సుల్ యొక్క సమస్యలు కానీ, బోన్ జాయింట్కు క్రాస్ అయ్యే మజిల్స్ టెండన్ సమస్యల వలన కానీ మనకు షోల్డర్ పెయిన్ అనేది రావచ్చు. దానికి తోడు కీలవాతంలో కూడా మనకు షోల్డర్ పెయిన్ రావచ్చు. అది రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, సమ్ టైమ్స్ గౌటీ ఆర్థరైటిస్ వలన మనకు సమస్యలు రావచ్చు. సమ్ టైమ్స్ నాన్ స్పెసిఫిక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ మనకు జాయింట్ పెయిన్స్ రావచ్చు. దానికి తోడు సో ఈ స్పెసిఫిక్గా ఈ జాయింట్ లోపల మనకు లూబ్రికేషన్ చేయడానికి, ఆడడానికి మనకు ఇంజిన్లో ఆయిల్ ఎలా ఉంటుందో ఇందులో కూడా సైనోయిల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి మనకు ఫ్లూయిడ్ ఉంటుంది. దీనికి చుట్టూ క్యాప్సుల్ అని ఒక పొర లాంటి కవర్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ ఉండడానికి. సో ఎప్పుడైతే ఆ ఫ్లూయిడ్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉంటే సెప్టిక్ ఆర్థరైటిస్ ప్రాబ్లం రావచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అంతేకాకుండా సైనోవైటిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. డయాబెటీస్లో ఎప్పుడైతే ఫ్లూయిడ్ ఇంకిపోతే మనకు ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలాగే ఈ జాయింట్ క్రాస్ అయ్యే, జాయింట్కు సపోర్ట్ ఇచ్చే సూప్రాస్పైనటస్ టెండన్, ఇన్ఫ్రాస్పైనటస్ టెండన్ అనే టెండన్స్ ఉంటాయి. గ్లూటియస్ డెల్టాయిడ్ మజిల్ ఉంటుంది. ఇలాంటి మజిల్స్ టెండన్ సమస్యల వలన కూడా మనకు నొప్పి రావచ్చు. అందులో క్యాల్సిఫికేషన్ వలన నొప్పి రావచ్చు, లేకపోతే టెండినైటిస్ వలన కూడా నొప్పి రావచ్చు. ఈ జాయింట్ ఎక్కువగా ముందుకు డిస్లొకేట్ అవుతుంది, దాన్ని యాంటీరియర్ డిస్లొకేషన్ ఫ్రాక్చర్ అంటాము. వెరీ రేర్గా పోస్టీరియర్ ఉంటుంది. సో వాటి డిస్లొకేషన్స్, సబ్లక్సేషన్స్ సమస్యలు కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకు ఈ బోన్లో ఈ హెడ్ నెక్ దగ్గర మనకు షోల్డర్లో ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో సర్జికల్ నెక్ అండ్ హెడ్కు కింద కూడా మనకు ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఆ ఫ్రాక్చర్స్ని కూడా మనం ఈ పెయిన్కు కారణాలు. సమ్ టైమ్స్ మనకు ఈ స్కాపులా బోన్ కూడా ఫ్రాక్చర్ అవుతుంది. మనం ఎక్కడైతే ఈ యొక్క గ్లినాయిడ్ క్యావిటీ ఉంటుందో, ఈ గ్లినాయిడ్ క్యావిటీలో కూడా మనకు ఫ్రాక్చర్స్ అయి నొప్పి కంటిన్యూస్గా రావచ్చు. సో అబ్సల్యూట్గా మనకు షోల్డర్ పెయిన్ అనగానే పర్టికులర్గా హిస్టరీ, టిపికల్ హిస్టరీ అండ్ క్లినికల్ డయాగ్నోసిస్. హిస్టరీ కీలవాతం సంబంధించిందా, లేకపోతే పడి ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే స్లోగా ఏదైనా ట్యూమర్ కానీ, లేకపోతే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ కానీ వచ్చిందా. క్లినికల్గా ఎగ్జామిన్ చేసి రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎంత ఉంది, ఏ రేంజ్లో ఎక్కువగా పెయిన్ వస్తుంది, ఏ పాయింట్లో పెయిన్ వస్తుంది అన్నది మనకు క్లినికల్గా ఒక 40 to 50% డయాగ్నోసిస్ తెలుస్తుంది. ఆ తర్వాత మనం బేసిక్ ఎక్స్రే తీసినప్పుడు అనాటమీ, బాల్ ఈ సాకెట్కి సరైన పొజిషన్లో ఉందా, కొంత నీరుకు సంబంధించిన స్పేస్ ఉందా, పెరిగిందా, తగ్గిందా, బోన్ కొనలు పెరిగినాయా, ఫ్రాక్చర్ ఏమన్నా ఉందా, బోన్ కిందికి జారిందా,
లేకపోతే బోన్ జాయింట్ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఎక్స్రేలో తెలుసుకోవడం. ఫర్దర్ డయాగ్నోసిస్ కోసం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేస్తే మనకు బోన్ జాయింట్తో పాటు దాని చుట్టూ ఉండే కండరాలు, నరాలు, అనటామికల్ సాఫ్ట్ టిష్యూస్ మొత్తం కనబడతాయి. తద్వారా మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. మోస్ట్ కామన్గా మనకు జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని, ఆ చేతిని రెస్ట్ ఇచ్చి ఆ చేయిని మూమెంట్ చేయకుండా బేసిక్ పెయిన్ కిల్లర్, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి బేసిక్ పెయిన్ కిల్లర్ ఇవ్వడం జరుగుతుంది. అది 2 నుంచి 3 వారాల వరకు చేయటం వల్ల దానిలోని ఇన్ఫ్లమేషన్ తగ్గే ఆస్కారం, అది ఏదైనా కారణం కానీ తగ్గితే దాని అర్థం అది సింపుల్ ఆర్థరైటిస్గా పెయిన్గా భావించి సరిదిద్దుకోవడం జరుగుతుంది. అదే పెయిన్ కంటిన్యూస్, పర్సంటేజ్ ఆఫ్ పెయిన్ రిలీవింగ్ పెద్దగా లేకపోతే దెన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అది ఫ్రోజన్ షోల్డర్ అయితే, అంటే డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండటం వల్ల ఆయిల్ ఇంకిపోయి స్టిఫ్నెస్ డెవలప్ అయ్యేదాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం. కాబట్టి ఆ స్టిఫ్నెస్ రిలీఫింగ్ కోసం జస్ట్ ఫిజియోథెరపీ విగ్రస్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. షుగర్ కూడా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. సూపరాస్పైనైటిస్, టెండినైటిస్ అనే టెండాన్ ఇష్యూస్లలో కూడా ఎక్కువ శాతం మనం ఈ రెస్ట్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వలన తగ్గుద్ది. అదే ఫ్రాక్చర్ అయితే స్పెసిఫిక్ ఫ్రాక్చర్ని మనం కన్జర్వేటివ్ అంటే పట్టితో కానీ లేకపోతే ప్లేట్ స్క్రూల ద్వారా కూడా మనం ఫిక్స్ చేసి సర్జికల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల వీలవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్పెసిఫిక్గా రుమటాయిడ్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ ఫిజియోథెరపీ చేయాలి. ఎక్కడైతే జాయింట్ పూర్తిగా రుమటాయిడ్ వలన చెడిపోతుందో, అరిగిపోతుందో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేయవచ్చు. అంతేకాకుండా దీనిలో ఇతరత్ర సమస్యలు, దీని జాయింట్కి అగెనిస్ట్గా జరిగే బాధలు ఏవైతే ఉంటే వాటిని ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి ట్రీట్ చేయడం వల్ల సరి అవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.